భారత వాతావరణ శాఖ ఒకసారి ఆ రిపోర్ట్ నేను ఇదిగో మీరు చూడొచ్చు. ఐఎండీ వెదర్ అలర్ట్ 1వ తారీఖున నవంబర్ 1న ఇచ్చిన ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మల్టిపుల్ లో ప్రెషర్ సిస్టమ్స్ heavy rainfall is likely at isolated places over Gujarat, Konkan and Goa, Madhya Maharashtra, sub-Himalayan West Bengal and Sikkim, Bihar and Northeast India today అంటూ చెప్తూ సందర్భం. At the same time, Andaman Nicobar Islands may experience heavy rain on 1st and 2nd November 2025. ఇదిగో అండమాన్ నికోబార్ దీవులు మనకి ఎక్కడ కనిపిస్తున్నాయా? ఇక్కడ ఉన్నది చూసారా? ఈ ప్రాంతం ఎక్కడ మనకు కనిపిస్తుందా? ఇక్కడ ఈ ప్రాంతం ఎక్కడ మనకు కనిపిస్తుందో చూడండి, అండమాన్ నికోబార్కి సంబంధించి ఇదిగోండి. సో ఇక్కడ 1-2 తారీఖుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అనేది ఇగో ఈ రిపోర్ట్ బట్టి మనకు అర్థమవుతుంది. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ మే ఎక్స్పీరియన్స్ హెవీ రెయిన్ఫాల్, భారీ వర్షం 1-2 తారీఖులో పడచ్చు అని చెప్పి. సో ఇక్కడి దాటిన తర్వాత రావాల్సి ఉంటుంది. సో ఇది ఇక్కడ అల్పపీడనంగా మారిన తర్వాత ఒక వాయుగుండంగా మారితే కనుక ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, లేకపోతే బలహీన పడిపోయింది అనుకుందాం. బంగాళాఖాతంలోనే తన ప్రస్థానాన్ని ముగించే అవకాశం కూడా ఉంటుంది, పూర్తిగా కొట్టిపారేయలేం. సో ఇక్కడి నుంచి నేను ఒకసారి ఇటు భారత వాతావరణ శాఖ తెలంగాణకి ఏం చెప్తుందో ముందు చూపించే ప్రయత్నం చేస్తున్నాను, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇటు భారత వాతావరణ శాఖ తెలంగాణకి ఏం చెప్తుందంటే, తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది భారత వాతావరణ శాఖ చెబుతోంది. దాదాపు ఇదే పరిస్థితి 1వ తారీఖు నుంచి, అంటే ఈ రోజు నుంచి దాదాపుగా మనకి 5వ తారీఖు వరకు కూడా ఇటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఇటు తెలంగాణకు సంబంధించి. ఇక్కడి నుంచి ఒకసారి మీరు గమనిస్తే కనుక ఇదిగోండి, రేపు ఉదయం 8:30 వరకు చూసుకుంటే ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, జనగాం ఈ ప్రాంతాల్లో కాస్త అంటే దాదాపుగా 15 మిల్లీమీటర్ల వరకు, అంటే దాదాపుగా 2 సెంటీమీటర్ల వరకు వర్షపాతం అక్కడక్కడ నమోదే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే అనేది ఈ రిపోర్ట్ బట్టి అర్థమవుతుంది కొన్ని చోట్ల. ఇక్కడ నుంచి నెక్స్ట్ రిపోర్ట్ చూపిస్తున్నాను. అంటే రేపు ఉదయం 8:30 నుంచి ఆ మరుసటి రోజు ఉదయం 8:30 వరకు ఒకసారి మ్యాప్ని చూపించే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే కనుక ఇక్కడ మంచిర్యాలతో పాటు సిద్దిపేట, అలాగే సంగారెడ్డి, వరంగల్ ఆ బోర్డర్లో, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి ఆ బోర్డర్ ఏరియాస్లో, అలాగే జనగాంకి సంబంధించి జనగాం, యాదాద్రి ఆ బోర్డర్ ఏరియాస్లో, నల్గొండలోని కొన్ని ప్రాంతాల్లో దాదాపుగా 15 నుంచి 64 మిల్లీమీటర్ల వర్షపాతం కొన్ని చోట్ల నమోదే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ అంచనాలు అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి ఆ తర్వాత చూసుకుంటే అంటే 3వ తారీఖు 4వ తారీఖున, సో ఇక్కడ కాస్త నైరుతి వైపు చూసుకున్నా లేకపోతే పశ్చిమ వైపు చూసుకున్నా తెలంగాణకు సంబంధించి ఇక్కడ కాస్త ఇంపాక్ట్ అనేది మనకి కనిపిస్తున్న సందర్భం. సో ఈ నేపథ్యంలో నిజంగా ఇటువంటి పరిస్థితి ఉందా, ఒకసారి ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, ఇక మీరు గమనిస్తే కనుక ఇప్పటికీ నల్గొండలోని ఈరోజు కొన్ని ప్రాంతాల్లో 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, మరికొన్ని ప్రాంతాల్లో 37 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, ఇంకొన్ని ప్రాంతాల్లో 34 మిల్లీమీటర్ల వర్షపాతం, ఇంకొన్ని ప్రాంతాల్లో 23 మిల్లీమీటర్ల వర్షపాతం, మరికొన్ని ప్రాంతాల్లో 14 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి. ఇది తెలంగాణకు సంబంధించి. అంటే సాధారణంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనుకుంటూ ఉంటాం కదా, అటువంటి వర్షపాతం అని చెప్పుకోవాలి తెలంగాణకు సంబంధించి. సో ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భారత వాతావరణ శాఖ ఎటువంటి అలర్ట్ ఇచ్చింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన అలర్ట్. ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. దాదాపుగా మీరు చూస్తే థండర్స్టార్మ్ అకంపైడ్ విత్ లైటనింగ్ likely at isolated places, అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, లేకపోతే ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది కొన్ని చోట్ల అంటూ చెప్పుకొచ్చిన సందర్భం. ఇదే వాతావరణం దాదాపుగా మనకి 3 రోజుల పాటు, అంటే 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఇటు ఎల్లో అలర్ట్ ఉంది. ఎల్లో అలర్ట్ సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇటు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఇటు మనకి కంటిన్యూ చేస్తున్న సందర్భంలో చూడొచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి యాజ్ ఐఎండీ సెడ్ జస్ట్ బిఫోర్, ఐఎండీ రిపోర్ట్ మొత్తం నేషనల్ వైడ్ రిపోర్ట్ మనం చూసుకుంటే ఏదైతే చెప్పిందో అదే ఇక్కడ మనకి ప్రతిబింబిస్తుందని చెప్పుకోవాలి. అంటే పూర్తిగా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది 3 రోజులకు సంబంధించి. సో మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా దీనికి పూర్తి స్థాయిలో క్లారిటీ మనకి ఎప్పుడు వస్తుందంటే కనుక 24 గంటలు ఇది అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది, ఇంకొక 24 గంటల్లో అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది. అల్పపీడనం బలపడితే వాయుగుండంగా మారుతుంది, వాయుగుండం మరింత బలపడితే తుఫానుగా మారే అవకాశం ఉంటుంది, ఆ తుఫాను మరింత బలపడితే తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇటు భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ మనం చూసాం. ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఏం చెబుతోంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే ఆదివారం అంటే 2వ తారీఖున ఇటు బాపట్లతో పాటు బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు సంస్థ
విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ వెల్లడించాలని చెప్పుకొస్తుంది. ఏమంటుందంటే కనుక బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ కూడా విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ వెల్లడించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ చెప్పుకొస్తున్న పరిస్థితి. సో ఈ క్రమంలో ఒకసారి నేను వీడియో సాయంతో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, ఇక్కడ గమనించవచ్చు మీరు, నార్మల్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో విండో సాయంతో చూసినప్పుడు కాస్త గాలులు కూడా మీరు చూడొచ్చు. ఇటు మనకి బంగాళాఖాతం తీరం వెంబడిన ఆ గాలులు ఇటువైపు అది గుంజుకుంటుంది అనుకోవడానికి ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. సో ఈ డైరెక్షన్ మీరు చూడొచ్చు. దాంతోపాటు ఇదిగో ఇది మోంతా తుఫానికి సంబంధించి ఆ ఇంపాక్ట్ మనకి ఇంకా ఇటు ధన్బాద్ కావచ్చు, రూర్కెలా కావచ్చు, కోల్కతా ఈ ప్రాంతాల మీద కాస్త కనిపిస్తుంది. అలాగే అరేబియా సముద్రంలో ఉన్న పరిస్థితి ఇటు గుజరాత్ మీద ఇంకా ఇంపాక్ట్ మనకి చూపిస్తూనే ఉంది. సో ఈ క్రమంలో నేను జూమల్ సాయంతో ఒకసారి మన ప్రిడిక్షన్ సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది మనకి ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా అఫ్కోర్స్ ఇక్కడ ఆల్రెడీ ఒక తుఫాను కంటిన్యూ అవుతుంది అనుకుంటా, వియత్నాంకి సంబంధించి ఏదో KAL ఏదో పేరుతో ఉంది ఇది, రైట్. దాని గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు చూడొచ్చు థాయిలాండ్, అలాగే అండమాన్ నికోబార్. ఇదిగో చూసారా అండమాన్ నికోబార్ని, థాయిలాండ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఎక్కడ కనిపించట్లేదు. అంటే దీని ప్రభావం ఆల్రెడీ ఇక్కడ కాస్త మనకి ప్రారంభమైందని చెప్పుకోవాలి అండమాన్ నికోబార్ దీవుల మీద. సో ఈ క్రమంలో ఒకసారి నేను టైం ఆన్ చేస్తాను. లెట్స్ సీ, మీరు చూడొచ్చు అది ఎలా రూపాంతరం చెందబోతోంది, ఎలా వెళ్ళబోతుంది అనే అంశానికి సంబంధించి. సో దాదాపుగా మనకి 2వ తారీఖున కూడా దీని ఇంపాక్ట్ అంతగా ఉండకపోవచ్చు. ఒకసారి మీరే చూడండి, 2వ తారీఖున కూడా దీని ప్రభావం అంతగా ఉండకపోవచ్చు. ఆ తర్వాత మీరు గమనిస్తే కనుక 2వ తారీఖు రాత్రి నుంచి కాస్త ఇంపాక్ట్ మనకి చూపించే అవకాశం ఉంది అనుకున్న అతిశయోక్తి లేదు. అది క్లారిటీ రావాలి. అంటే ఉపరితల ఆవర్తనం దీందా, లేకపోతే ఇటు అరేబియా సముద్ర ప్రభావం ఏమైనా కనిపిస్తుందా, లేకపోతే ఏమైనా ఆవర్తనాలు ఉంటాయనేది. బట్ 3వ తారీఖు నుంచి చూసుకుంటే కనుక ఈ అల్పపీడన ప్రభావం ఇది మరింత బలపడబోతుందా, వాయుగుండంగా మారే అవకాశం ఉందా అనేది ఇంకా క్లారిటీ రావాలి. బహుశా 3వ తారీఖు మనం మాట్లాడుకున్నట్టుగా ఇంకొక 24 గంటలది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనాలు వేస్తున్న నేపథ్యంలో అప్పుడు అల్పపీడనంగా మారిన తర్వాత అక్కడి నుంచి ఇంకొక 24 గంటలు మనకు తెలిసే అవకాశం ఉంటుంది. అది అల్పపీడనంగా మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంటుందా, లేకపోతే అది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంటుందని చెప్పి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత వాతావరణ శాఖ అయితే మాత్రం ఇంకొక 24 గంటలకు సంబంధించి ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. ఇంకొక 24 గంటల్లో ఇది మరింత బలపడి, అంటే ప్రస్తుతం ఉపరితల ఆవర్తనంగా ఉంది, ఈ ఉపరితల ఆవర్తనం మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది అంటూ కూడా అంచనా ఉన్న నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మీ ఏరియాలో ఎటువంటి వాతావరణం ఉంది అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా ఇంకోసారి నేను చెప్పడం జరుగుతోంది, ఇది మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం కాదు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు కాస్త ఇన్ఫర్మేటివ్గా ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేయడం భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, అలాగే ప్రైవేట్ సోర్సెస్ ద్వారా అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీ ముందుంచడం, ఆ అంచనాన్ని ముందుంచే ప్రయత్నం చేయడం, తద్వారా మీ చుట్టుపక్కల అంటే ఆఫ్కోర్స్ మీరు ఇప్పటికే అవగాహన తెచ్చుకుని ఉండొచ్చు కాక, సో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా కాస్త అవగాహన తెచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ నష్టం అనే అంశం వస్తే కనుక దాన్ని పూర్తిగా మనం నివారించలేకపోవచ్చు, కానీ దాన్ని తగ్గించే అవకాశం మన చేతిలో ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి అఫ్కోర్స్ అధికారులు ఎవరైనా ఉంటే కనుక కాస్త యాక్టివ్ మూడ్లోకి వెళ్ళిపోయి ఇంకా కుదిరితే, ఎందుకంటే గవర్నమెంట్ సోర్సెస్ మీకు ఉంటాయి, ఇంకా స్ట్రాంగ్ రిలేషన్స్ ఉంటాయి, కాబట్టి వాతావరణ శాఖతో ఇంకా ఆఫ్ ద రికార్డులో మాట్లాడుకుని కాస్త జాగ్రత్త చర్యలకు త్వరగా ఉపక్రమిస్తే కనుక ఇంకా 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 మేలు జరిగే అవకాశం ఉంటుంది, అది ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా కూడా. సో ఈ నేపథ్యంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ కొంతమంది కమెంట్ చేస్తున్నారు, గౌతమి కమెంట్ చేస్తున్నారు, ఇట్స్ సన్నీ ఇన్ పల్నాడు. ఎస్ గౌతమి, పల్నాడులో ఇప్పుడు సన్నీగానే ఉంటుంది, ఎందుకంటే ఇది ఇంకా బంగాళాఖాతంలో ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా బంగాళాఖాతంలో చాలా దూరంలో ఉంది. థాయిలాండ్కి అండమాన్ నికోబార్ దీవులకి మధ్య ప్రస్తుతం అది కేంద్రీకృతమై ఉంది. అల్పపీడనంగా ఇంకొక 24 గంటల్లో అది పరిణమించే అవకాశం ఉందని చెప్పి అంచనాలు అయితే ఉన్నాయి. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, నార్మల్గానే ఉంటుంది. మనకి రెగ్యులర్గా వాతావరణం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఆ తర్వాత అంటే ఇంకొక 24 గంటల తర్వాత బహుశా రేపు రాత్రి కల్లా మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది, దాని ఇంపాక్ట్ బహుశా 3వ తారీఖు 4వ తారీఖు మనకి కనిపించే అవకాశం ఉంది. కానీ సమ్వాట్ ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే కనుక, ఎందుకంటే మోంతా తుఫాన్తో అల్లాడిపోయిన ఏపీ ప్రజలకు సమ్వాట్ ఎక్కడో దాన్ని ఏమంటారు కాస్త ఉపశమనం కలిగించే వార్త ఏంటంటే, ఇది మన వైపు అటాక్ చేసే అవకాశం చాలా తక్కువ ఉంది అని చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే అది ఉత్తరం వైపు లేకపోతే ఈశాన్య వైపు వెళ్ళిపోయి అది మ్యాన్మార్ వైపు వెళ్ళిపోవచ్చు అని ఒక చర్చ కూడా ఉంది. కానీ రిమెంబర్, అది వాతావరణం, మరీ ముఖ్యంగా బంగాళాఖాతం, అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి పూర్తిగా నమ్మడానికి లేదు, పూర్తిగా మోసపోవడానికి లేదు. కాబట్టి
జాగ్రత్తగా ఉండే ప్రయత్నం మాత్రమే చేయండి. ఇది ఇంకోసారి నేను చెప్తున్నాను, అఫ్కోర్స్ చాలామంది అనడం జరుగుతుంది మీరు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి. కాదు. ఎందుకంటే మీరు చూడొచ్చు, ఆ రిపోర్ట్ నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను, అక్కడున్న వాస్తవ పరిస్థితిని నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఏం జరుగుతుందో ఆ రిపోర్ట్ని మేము మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను, అక్కడ ఇచ్చిన ఆ ఎస్టిమేషన్స్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా ఎస్టిమేషన్ అంచనా వేసుకోవచ్చు, ఆ అంచనాలకు తగినట్టుగా నడుచుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికీ థ్యాంక్స్ ఆర్టీవీ అంటూ కొంతమంది కమెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఆ ట్రస్ట్ మా మీద ఉంచారు కాబట్టి మేము ఈ ప్రయత్నం చేయగలుగుతున్నాం. సో మా ప్రయత్నంలో ఎక్కడైనా లోపం ఉండొచ్చు, కానీ మా ప్రయత్నం అయితే మాత్రం ఫెయిల్యూర్ కాదని చెప్పి మీరు ఇంకొకసారి ప్రూవ్ చేశారు. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు వెదర్ రిపోర్ట్ అంటే ఆర్టీవీ చూడాల్సిందే అన్నంతగా మా వైపు మీరు ఆదరణ చూపిస్తున్నారంటే దట్ క్రెడిట్ గోస్ టు యూ గైస్. మీరిచ్చిన ఆదరణ ఇది కూడా ఇంకొకసారి చెప్తున్నాం, మిమ్మల్ని భయపెట్టేందుకు కాదు. అండ్ ఈ వార్తని ఇంకొక నలుగురికి చేరవేసే ప్రయత్నం చేయండి. అఫ్కోర్స్ మీరు అడగచ్చు, సో మార్కెటింగ్ చేసుకున్నాం అని చెప్పి. ఒకవేళ మీరు షేర్ చేయాలనుకునే వీడియోని షేర్ చేయండి, కనీసం కాకపోతే నోటి మాట ద్వారానే చెప్పే ప్రయత్నం చేయండి. ఏమైపోతుంది బాస్, మా అయితే మాటేగా, ఒక 2 నిమిషాల మాట, కనీసం ఒక కుటుంబాన్ని సేవ్ చేయగలిగినా మనం సేవ్ చేసినట్టే. ఆలోచించే ప్రయత్నం చేయండి, ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయండి. అండ్ లైట్గా మాత్రం తీసుకోవద్దు వాతావరణం. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలైనా సరే జాగ్రత్తగా ఉందాం, మనల్ని మనం కాపాడుకుందాం, మన ఆస్తులను రక్షించుకుందాం, మన దేశాన్ని ముందుకు నడిపిద్దాం. మీ ఏరియాల్లో ఎటువంటి వాతావరణం పరిస్థితులు, ఎటువంటి వర్షపాతం ఉంది, ఎటువంటి వాతావరణం ఉందనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. లివింగ్ విత్ యూ విజువల్స్, ఆ విజువల్స్ చూద్దాం. అండ్ మళ్ళీ రేపు కలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.